అనుభవాల్లో కూడా ఆయన వెళ్తూ వచ్చాడు. అందుకే ప్రభు దగ్గర గతంలో తను చేసిన పొరపాట్లను మరి అన్నింటినీ కూడా ప్రభు సన్నిధిలో సాగిలపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే నీ వాస్తవ్యం చొప్పున అంటున్నాడు. 3వ లైన్లో చూస్తే నా అతిక్రమమును తుడిచివేయము అంటున్నాడు. కాబట్టి అతిక్రమములు అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. కాబట్టి దేవుని ఆజ్ఞను తన జీవితంలో అతిక్రమించాడు. తన యొక్క జీవితంలో తన యొక్క దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశాన్ని మర్చిపోయాడు. దేవుడు తనను ఒక సంకల్పంతోనూ, ఒక ఉద్దేశంతోనూ, ఒక లక్ష్యంతోనూ ప్రజలను రాజుగా నియమించాలని, రాజుగా ఉండి ప్రజలు రాజైన వాడు ప్రజలకు చక్కని పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఆయన తన జీవితంలో బాగానే ఉన్నాడు, కానీ తర్వాత ఆరంభం బాగానే ఉన్నది కానీ ముగింపు బాగలేదు అని చెప్పడానికి ఇది కాదు. కానీ మానవుని యొక్క జీవితంలో మానవుడు పొరపాట్లు చేస్తూ ఉంటాడనే దానికి దావీదు ఈ మాటలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు. అందుకోసమని దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము అంటున్నాడు. కరుణించుము అంటే అర్థం ఏంటి? తప్పు చేశాననే కదా, పొరపాటు చేశాననే కదా. కాబట్టి మనసును దాచిపెట్టవద్దు, కానీ దేవుని దాచిపెట్టలేము కదా. దేవుని ఎదుట మనము కొరికేనవలసిందే. కాబట్టి తన హృదయంలో నెమ్మది లేదు, కాబట్టి తన హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు, కలవరంతో ఉన్నాడు. ఆ కారణం చేత అతను ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఈ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? దేవా నీ కృప చొప్పున, దేని చొప్పున? దేవుని కృప చొప్పున దేవుడు అడుగుతున్నాడు. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా ఏమాత్రము ఆయనతో అతీతులమేమో, ఆయనకి అతీతులు ఏమి కాదు. మనం కూడా అలాంటి వాళ్ళమే, అటువంటి అనుభవాలు కూడా వెళుతున్నటువంటి వాళ్ళమే. కాబట్టి అందుకే లూకా సువార్తలో 18